సార్ లేస్తారా? రా నువ్వు ఎందుకు దాని మీద కూర్చున్నావు? ఏమైంది ఇప్పుడు? నేను పట్టించుకోవట్లేదా ఎవరు? ఎందుకు అంత సాడ్గా? వాడి ఫేస్ ఇటు నుంచి చూడండి ఒకసారి. ఏమైంది ఇప్పుడు నీకు? ఏమైంది? ఎవరు పట్టించుకోవట్లేదా? మైలో ద బ్యాగ్ ఈస్ రెడీ. మైలో కాదు, బేబీకి చెప్పాలనుకుంటా బ్యాగ్ రెడీ అని. బేబీ బ్యాగ్ ఈస్ రెడీ అండ్ ఆల్సో సీట్ కూడా ఫిక్స్ చేసేసాము. దానన్న బయటికి రా, వర్షం పడుతుంది, కొంచెం లోపలికి వెళ్ళింది. విల్ టాక్. ఐఎమ్ ఎక్సైటెడ్, నర్వస్, స్కేర్డ్, హ్యాపీ, ఆల్ ఎమోషన్స్ ఇన్ వన్ ప్లేస్. అట్లా చాలా ఒక వెరైటీగా ఉంది. ఓకే, లెట్స్ గో. చలేస్తుంది లిటిల్ బిట్. ఏంటి బేబీ వింటర్లో వస్తుందా బయటికి? వస్తావా నువ్వు కూడా హాస్పిటల్కి? నా ప్రీవియస్ వీడియోస్ మీద మీరు డెఫినెట్లీ హాస్పిటల్ బ్యాగ్ గురించి అడిగారు, ఏం ప్యాక్ చేసుకున్నాం అని. సో హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ఉండాలి అనే ఐటమ్స్ నాకు కూడా ఫస్ట్ ఏం తెలీదు. సో మేము వెళ్ళబోయే హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ హాస్పిటల్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే అక్కడ లిస్ట్ ఉంది, వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారో మేము ఏమేమి తెచ్చుకోవాలి అనే లిస్ట్ ఉందన్నమాట. సో ఆ లిస్ట్ ఫాలో అయ్యి నేను బేబీకి రిలేటెడ్ ఐటమ్స్, నేను కొనాలనుకున్న ఐటమ్స్ అలా కొనుక్కొని అలా ప్యాక్ చేసుకుని ఆ బ్యాగ్లో అంతా సెట్ చేశాను. సో ఏది ఒక పర్టికులర్ ఇదే తీసుకెళ్ళాలి అనేది ఏం లేదు. సో నాకు రిలవెంట్ అనిపించినవి నేను కొన్ని ప్యాక్ చేశాను అనమాట. సో అవి నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. సో అప్పుడే 9 months అయిపోయాయా అని అనిపిస్తుంది నాకు. సమ్టైమ్స్ వెన్ ఐ థింక్ ఆఫ్ ఇట్, అసలు నా ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజు, ద డే ఐ గాట్ మై అల్ట్రాసౌండ్ డన్, అప్పుడు ఐ వాజ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్, నేను ప్రెగ్నెంటా, మదర్ అవ్వబోతున్నానా అని. నా సోనోగ్రామ్ చూసినప్పుడు ఐ రియలైజ్ దెర్ ఇస్ అ బేబీ ఇలా. అండ్ నౌ ఐఎమ్ ఆల్రెడీ ప్యాకింగ్ మై హాస్పిటల్ బ్యాగ్ అండ్ గోయింగ్ మళ్ళీ ఇప్పుడు డెలివరీ కోసం. ఇట్ వాజ్ ఎ మెమరబుల్ జర్నీ, బట్ ఇట్ ఆల్సో వాజ్ అన్ అడ్వెంచర్. అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి అని కాదు థింగ్స్, చాలా హైస్, లోస్, మెమరబుల్ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. నేను ఎన్ని హాస్పిటల్ విజిట్స్కి వెళ్ళానంటే నేను అన్ని ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. డిఫరెంట్ టెస్ట్ చేయాల్సి వచ్చింది ఇన్ బిట్వీన్. సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది కాబట్టి ఐ వాజ్ వెరీ రిలీవ్డ్. టైంకి ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినా, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినా, మనకంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే ఆ భరోసా, సెక్యూరిటీ అదంతా వేరే ఉంటుంది. సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేకపోతే ఎలా సఫర్ అయ్యారో అనేది ఐ హావ్ సీన్ మై ఫ్రెండ్స్. సో అందుకనే ఐ వుడ్ సజెస్ట్ everybody to get a health insurance plan. చాలా ప్లాన్స్ ఉన్నాయి వేర్ జస్ట్ ప్రీమియం 400 to 500 rupees per month కడితే చాలు, కవరేజ్ అప్ టు క్రోర్స్లో ఉంటుంది. నేను ఇప్పుడు లైఫ్లో ఒక కొత్త స్టేజ్లో బిగినింగ్లో ఉన్నాను అనమాట. నాకు కొత్త ఫేజ్ ఆఫ్ లైఫ్, అది ఎలా ఉండబోతుంది ఎక్స్ప్లోర్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకు డాటర్ ఉండిపోతుంది. సో ఎవ్రీ టైం థింక్ చేసినప్పుడు నాలాగా కష్టాలు పడకూడదు, తనకు అన్నీ ఉండాలి, తనకు మంచి ఫ్యూచర్ ఉండాలి, తనకు ఆలోచించకుండా అన్నీ కొనుక్కోవాలి, తను ఏం కావాలంటే అది చేయాలి. మీకు కూడా అంతే, అందరికీ అంతే. ఎవరికైతే పిల్లలు ఉన్నారో, పిల్లలు రాబోతున్నారో, పిల్లలు పుట్టబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాగే ఉంటుంది. వేర్ మనం ఉన్నా లేకపోయినా కూడా దే హ్యావ్ టు బీ హ్యాపీ అండ్ ఫినాన్షియలీ స్టేబుల్, అండ్ వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉండాలి. దట్స్ వై టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్ష్యూర్స్ ద ఫ్యామిలీస్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. ప్రీమియం జస్ట్ 600 to 700 rupees per month కడితే చాలు, కవరేజ్ అప్ టు క్రోర్స్ లో ఉంటుంది. ఇది ఒక పాలసీ లాగా చూడకుండా ఇది మన కిడ్స్ ఫ్యూచర్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అన్నట్టు చూస్తే it's a really very big thing for us. For your convenience, I've added the links in description. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ట్రస్టెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి, వాటిని మీరు కంపేర్ చేయొచ్చు ఆల్ ఇన్ వన్ ప్లేస్. ఏది కావాలంటే అది, మన ఫ్యామిలీకి ఏది సూటబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీకి ఏ ప్లాన్ బెస్ట్ అని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఆ ప్లాన్ని పర్చేస్ చేయడానికి ఆన్లైన్ మెథడ్ యూజ్ చేస్తే అప్ టు 25% డిస్కౌంట్ వస్తుంది ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ విత్ క్లెయిమ్ సపోర్ట్ ఆఫ్ 30 minutes. ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుందాం అని అనుకుంటే ఆన్లైన్లో అప్ టు 15% డిస్కౌంట్ వస్తుంది. వన్స్ మనం ప్లాన్స్ తీసుకున్న తర్వాత మనకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని అసైన్ చేస్తారు. దే విల్ హెల్ప్ అస్ త్రూ ఎవ్రీ స్టెప్. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, దే ఆర్
not very simple things. They are definitely very important. So నేను తీసుకున్నాను, మీరు కూడా తీసుకుంటున్నారా? లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లైఫ్ ఎనీ టైమ్ అన్ప్రెడిక్టబుల్గా మారచ్చు. దో ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగితే we can't even bear that loss. So definitely go for term insurance too. So all the links are in description. అప్పుడే బాగా కన్నులో కావాలట అమ్మాయిలోకి వద్దు. సరే ఇవన్నీ ఓపెన్ చేద్దామా? ఇవన్నీ ఓపెన్ చేసి అవన్నీ బేబీ స్టఫ్ వచ్చినట్టుగా మంచంలో వేసాం. సో అవన్నీ తీసి నా హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేయాలి. ఉంటావా ఇంట్లో నేను లేకుండా? ఉంటావా నువ్వు? నా చుట్టుపక్కల వాళ్ళు చెప్పినంత వరకు ఏంటంటే హాస్పిటల్లో కూడా చాలా ఇస్తారు మనకి, కానీ అది కాకుండా మన దగ్గర ఉన్న ఐటమ్స్ పెట్టుకొని వెళ్దాం ఒక్కొక్క సెట్. హాస్పిటల్లో కూడా చాలా నాకు కావాల్సినవి బేబీకి కావాల్సినవి ఇస్తారు, కానీ మన బట్టలు ఇవ్వరు. ఇందులో అన్నిటి ఇట్లా పడేసాం. వీటిని మంచిగా నీట్ గా బ్యాగ్ లో పెట్టుకుందాం. ఈ బ్యాగ్ లో మనం కొన్న వాటితో పాటు అమెజాన్ ప్యాకేజెస్ కొన్ని ఉన్నాయి. అవి ఎలా ఏమేమి వచ్చాయి అనేది చూద్దాం. అవి కూడా వచ్చేలోపు అవన్నీ కూడా క్లీన్ చేసేస్తే ఇల్లు ఖాళీగా ఉంటది అండ్ మన బ్యాగ్ కూడా రెడీగా ఉంటది. ఎందుకంటే ఏదైనా పెయిన్ వస్తే ఎనీ టైం బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా అని మా హస్బెండ్ నన్ను టార్చరింగ్ మీ. సో కాదు, ఇప్పుడు ఈ బాటిల్స్ కూడా తీసుకుపోవాలా? అదిగో మమ్మీ అడుగుతుంది అంట క్వశ్చన్. ఈ బాటిల్స్ కూడా తీసుకుపోవాలా? అక్కడ వాళ్ళు ఇస్తారు బాటిల్స్, కాకపోతే అవసరం లేదు బాటిల్స్ ఫర్ నౌ కదా. ఇండియాకి వెళ్ళే సూట్ కేసెస్ ఉన్నాయి కానీ ఇలా పెద్ద బ్యాగ్ ఒకటి లేదు. సో అందుకే ఇది తీసుకున్నాం అమెజాన్ నుంచి. ఇదేంటంటే జస్ట్ ఒక బ్యాగ్ విత్ 2 zips ఇన్సైడ్. ఇది మామూలుగా హాస్పిటల్కే కాదు, ఏదైనా ట్రావెల్ ఉంటే కూడా మనం ఇట్లా వేసుకుని వెళ్ళిపోవచ్చు. అలా ఈ సాక్స్, ఈ గౌన్, ఇవి కూడా పెట్టాలా? బట్టలు తీసుకెళ్ళాను ఒక 2 pairs అట్లా. అవేంటి? అవి టోపీలు, మిటన్స్ అంటారు అట్లా వాటిని. ఇవే చేతికా కాళ్ళకా? ఏంటవి? సాక్స్ చేతులకే. 50% మామ, 50% డాడ్, 100% పర్ఫెక్ట్. ఇవి కుట్టేనా? అదేంటి చుట్టేది? ఇందాక చూసాం కదా వీడియో. ఏ అట్లా మూట కడతారా ఇప్పుడు పిల్లగాని? వద్దు, మూట కట్టడం అంటే వాళ్ళకి అట్లా పొట్టలో ఉన్నట్టు ఉంటది. స్వాడ్లింగ్ చేయడం అంటారు దాన్ని. అంటే ఒక క్లాత్, మస్లిన్ క్లాత్ తో, ముస్లినా ఏదంటారు దాన్ని? మస్లిన్ క్లాత్ అంటే చాలా మెత్తగా కాటన్ లాగా ఉంటది. ఆ క్లాత్ తో బేబీని ఇలా పొట్టలో ఎలా ఉంటుందో అలా కడతారనమాట. హాస్పిటల్ అది మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకట్లా? అట్లా కట్టాలి. వాళ్ళు హాయిగా వదులుకుండా. ఇది జస్ట్ హాస్పిటల్లో అండ్ బయట ఎక్కడైనా వేరే వెళ్ళినప్పుడు నర్సింగ్ కవర్ జస్ట్ ఇలా వేసుకోవడమే, జస్ట్ ఫీడింగ్ పర్పస్. నేను నీకు ఇస్తా బ్యాగ్ లో ఏమేమి పెట్టాలో పెట్టు, కానీ నీట్ గా పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ మనకు అప్పుడు తొరగకుండా అలా ఉండకూడదు కదా. ఇది ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ అనమాట. మామూలుగా టంగ్ కింద పెట్టుకోవడానికి కిడ్స్ ని ఓపెన్ చేసి ఇట్లా పెట్టలేము కదా, అందుకని ఇది ఇలా చెక్ చేయొచ్చు. సో ఐ థాట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్, అందుకనే తీసుకున్నాం. దీన్ని కూడా బ్యాగ్ లో వేసి తీసుకెళ్దామా? హాస్పిటల్లో ఉంటుంది కదా, ఇంట్లోనే పెట్టేద్దాం దీన్ని. ఎందుకు దీని ఇంట్లో పెట్టేసి వెళ్తాం, హాస్పిటల్ బ్యాగ్ అని కాదు. నా పోస్ట్ పార్టమ్ రిలేటెడ్ ఐటమ్స్. ఇదేంటంటే పెరియానల్ రిలీఫ్ ఫోమ్ అంట. సో ఆఫ్టర్ డెలివరీ రిలీఫ్ కోసం అన్నట్టు ఫోమ్, ఇది ఇచ్చింగ్ రాకుండా అలా ఫోమ్. ఈ బ్రాండ్ బాగుంది అని చెప్పి చూసాను, అందుకనే ఈ ఫోమ్ తీసుకున్నా. కూలింగ్ ప్యాడ్ లైనర్స్, ఇది కూడా అంతే. కూలింగ్ ప్యాడ్స్ ఆఫ్టర్ డెలివరీ యూజ్ చేయడానికి ప్యాడ్స్. ఇది ఏం లేదు, నర్సింగ్ గౌన్ అంటే హాస్పిటల్లో వేసుకునే అవుట్ఫిట్. వీళ్ళు ఏందో దీన్ని కూడా వాక్యూమ్ పెట్టి కంప్రెస్ చేసి పంపించారు, ఎందుకు నాకు తెలీదు.
ఇవి ట్యాగ్స్ తీసేస్తా. సో ఇదేంటంటే బటన్స్ ఉన్న నర్సింగ్ గౌన్ అన్నట్టు. ఒకటి ఓపెన్ చేద్దాం. జస్ట్ హాస్పిటల్లో వేసుకొని ఉండడానికి ఫ్రీగా బాగుంటది అని చెప్పేసి కొంచెం మెత్తగా అట్లా ఉన్నాయి. మెటీరియల్ కూడా అమెజాన్ లో ఆర్డర్ చేశాను. ఈ 2 కూడా తీసుకొని వెళ్ళిపోతా. రిటర్న్ లో వచ్చేటప్పుడు ఏదైనా ఒక డ్రెస్ ఇట్లాంటిది వేసుకొని వస్తా. అక్కడ ఉన్నప్పుడు వేసుకుంటా. ఆర్ హాస్పిటల్ గౌన్స్ ఏదో ఒకటి. ఈ 2 తీసుకెళ్దామని అనుకుంటున్నా ఫర్ నౌ. ఇదేంటంటే ఈ బ్రాండ్ చాలా మంది వాడి బాగుంటదంట స్కిన్ కి, బేబీస్ కి. బేబీకి రాస్తారా? బేబీకి హెయిర్ అండ్ బాడీ వాష్, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. ఇదేమి దీంట్లో సెంట్ ఉండదు. అండ్ ఏమో డైపర్ క్రీమ్. డైపర్స్ వేసే ముందు ర్యాషెస్ రాకుండా క్రీమ్. అండ్ దెన్ ఇదేమో ఆల్ ఓవర్ ఆయింట్మెంట్ లైక్ బాడీ మాయిశ్చరైజర్ లాగా. ఇది దీంట్లో పెట్టడానికి అనుకుంటా ఇట్లా. సో ఇది హాస్పిటల్ కి అవసరం లేదు, ఇంట్లోనే పెట్టుకోవచ్చు. కానీ నేను అనుకుంటున్నా ఓన్లీ మేబీ ఇది తీసుకెళ్ళొచ్చేమో హాస్పిటల్ కి. డైపర్ క్రీమ్, డైపర్స్ వేస్తాం కదా హాస్పిటల్లో కూడా. ఓన్లీ డైపర్ చీక్స్ పేస్ట్ అంట. అంటే జస్ట్ ఈ పేస్ట్ రాసి డైపర్ వేయాలి, లేకపోతే ర్యాషెస్ వస్తాయి. అర్థమైందా డాడీ? మీరే కదా డైపర్స్ మార్చేది. నేనున్నప్పుడు నేను ఓకే అంట. వీడియోలో ఉన్నారు కాబట్టి జస్ట్ ఓకే అన్నారు అంతే. వీడియో కట్ చేస్తే నేను ఎందుకు మార్స్తే డైపర్స్ ఇద్దరం కలిసి మార్చాలి. ఈక్వాలిటీ ఏదన్నా. ఏమొద్దు, నేను మారుస్తా. మార్చుకోండి. ఇదేంటంటే బ్లాంకెట్. అదే దీంట్లోనే ఇలా మూట కట్టారు. కానీ ఇది వాళ్ళు ఇస్తారంట హాస్పిటల్లో. మనం ఒక పని చేద్దాం, ఒకటే వేసుకుని వెళ్దాం. ఇంటికి వచ్చాక వీ కెన్ యూజ్ సంథింగ్ ఎల్స్. అంటే మనం కూడా అట్లా చేయాలా? ఇంట్లో చేయాలి, నేర్పిస్తారు మనకి. ఎందుకు అట్లా? ఎందుకు సీరియస్ అవుతుంది? అట్లా చేస్తే ఎట్లా? అంత పిల్ల కాళ్ళు చేతులు అన్ని మూట కట్టారు వాళ్ళు కదలకుండా. అట్లే కడతా. ఇప్పుడు అట్లే ఉంది కదా పొట్టులో, వాళ్ళు అలా కడితే నిద్రపోతారు. అది స్వాడ్లింగ్ అంటారు. అట్లా చేస్తే బేబీస్ కదలకుండా హ్యాపీగా నిద్రపోతారు. లేకపోతే వాళ్ళే తీసుకోవడం పెట్టి అట్లా. పొట్టలో కూడా వాళ్ళు అట్లే పడుకుంటారు కదా. సో అట్లా కన్వీనియంట్ గా ఉంటది అని. ఇది పక్కన పెడదాం. ఇవి ఇంట్లోనేగా. కూలింగ్ ప్యాడ్స్. ఇది కూడా అంతే, నా కోసమే. ఎందుకైనా మంచిది హాస్పిటల్లో అని తీసుకెళ్తున్నా. ఇదేంటంటే అల్ట్రా వైప్ వార్మర్. సో ఇది బేబీ వైప్స్ తీసుకొని ఇందులో పెడితే అవి వార్మ్ అవుతాయి. సో ఇది చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. ఇప్పుడైతే సమ్మరే కాబట్టి ఓకే, కానీ వింటర్కి వచ్చేసరికి చల్లగా ఉంటుంది కదా వాళ్ళకి. సో అందుకని ఇట్లా కింద లోపల పెట్టి ఇట్లా ఒక్కొక్కటి తీసుకోవడమే. హాస్పిటల్కి అవసరం లేదు. జస్ట్ నేను ఇంకా చాలా ఆర్డర్ చేస్తే ఏం రాలే అనుకుంటున్నా. అన్ని ఇందులో ఉన్నట్టున్నాయి. ఇదేంటంటే కూలింగ్ హైడ్రోజెల్ నిపుల్ ప్యాడ్స్. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు పెయిన్ రాకుండా జెల్ ప్యాడ్స్ అంట. నేను ఇవి ఇక్కడ జిప్లో వేసుకుంటా సైడ్ లాగా. ఒకటి కూడా వస్తూనే ఉన్నాయి ఈ డబ్బాలోంచి. ఇది కూడా స్ప్రే, బ్రెస్ట్ ఫీడింగ్ స్ప్రే. బ్రెస్ట్ ఫీడింగ్ కోసం కొంచెం పెయిన్ రాకుండా ఉండటానికి పోస్ట్ పార్టం. అందుకే అన్ని చిన్న ఆర్డర్ చేసుకున్నా. బికాస్ నాకు ఎంతవరకు ప్రాబ్లం అవుతుంది అవ్వదు అని నాకు తెలియదు కాబట్టి, యూజ్ అవుతాయో లేవు తెలియదు కాబట్టి 2-3 చిన్నవే ఆర్డర్ చేసుకున్నా. ఇన్ కేస్ యూజ్ అవ్వకపోతే ఓకే. కానీ ఆ టైంలో ఆర్డర్ పెట్టుకోవాలి అంత థాట్ రాదు కదా. ఇందులో వేస్తున్నా. యువర్ షాక్డ్ కదా ఏంటి ఇన్ని ఆర్డర్ చేసిందని. ఇట్లాంటివి ఉంటాయని కూడా తెలియదు. ఇప్పుడు ఏంటంటే మనం పెయిన్ వస్తుంది అది భరించాలి అని కాకుండా, పెయిన్ వస్తే మనం ఏం చేస్తే తగ్గుతుంది, ఎలా రిలీఫ్ ఉంటుంది. మనం పెయిన్ కిల్లర్ వేసుకోవడానికి కుదరదు ఫ్రీక్వెంట్గా. సో ఏం చేస్తే మనకు సెన్సేషన్ బాగుంటుంది అని అన్నట్టు. ఇదేమో బర్ప్ క్లాత్స్. ఏంటంటే తేన్పు తెప్పించిన తర్వాత వాళ్ళు మూతి తుడవడానికి, లేకపోతే వాళ్ళు వెంటనే వామిట్ చేసుకుంటే మనం ఇట్లా వేసుకొని ఉంటారు ఎప్పుడు ఇలా ఒకటి మీద. మా బాబు ఇవన్నీ బాగలేవుగా అండు. కాదు, పాత కాటన్ చీరలు పట్టుకొని తిరిగి పిల్లల్ని పెంచాము.
మీరు మరి మాకు పాత కాటన్ చీరలు లేవు, మరి ఏం చేయాలి మేము? మాకు పాత కాటన్ చీరలు లేవు కాబట్టి మేము ఇట్లా కొనుక్కుంటున్నాం. వాటిని బొంతలు కొట్టి వేసేవాళ్ళం పిల్లలకి. ఇగో ఇగో ఇది కూడా బొంతలాగే ఉంది చూడు. ఇగో ఇట్లా ఇంతకంటే ఇదే డబల్ సైజు బొంత పాపలకి వేసేవాళ్ళం. అదే ఆయా ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళకి అన్ని కనిపెట్టారు. ఇవన్నీ బేబీ గర్ల్ కలర్స్. బేబీ బాయ్ అయితే బ్లూ ఉంటది. ఇండియాలో కూడా వాడతారు, కానీ ఇంతకు ముందు మనం అట్లా మీరు పుట్టినప్పుడు తెలీదు. ఇవి 2 తీసుకెళ్దాం మనం. అన్ని సగం సగం చేస్తున్నావు ఎందుకంటే మరి హాస్పిటల్లో ఇంత ఇస్తారనే. హాస్పిటల్లో ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు? ఎక్కువ ప్యాకింగ్. ఇగో ఇంకా ఉన్నాయి ఇవన్నీ. అసలు కొన్ని 100 ఐ మీన్ లైక్ చాలా ఉన్నా సరిపోవండి ఇవి. అంటే మనము వాషింగ్ మెషిన్ ఎప్పుడు వేస్తాము? 2 వారాలకు ఒకసారి అట్లా వేస్తాం కదా. ఇవి వారంకి అట్లా తుడిచి అయిపోయి మళ్ళీ వీటిని వాషింగ్ చేసి అట్లా ఎన్నున్నా సరిపోవు అని జన్ని చెప్తుండవు. ఎన్నున్నా కూడా సరిపోవు బాబ్ క్లాత్స్ అసలు అని. సో వాళ్ళు ఉమ్మేసినప్పుడల్లా తుడుకోవాలి ఇట్లా అని ఇట్లా ఉమ్మేసి పెట్టేసారు. ఇవి డ్రెస్సులు. మైలో కూడా అక్కడి నుంచి అరుస్తున్నాడు. ఇవేంటి ఇవేవో ఓపెన్ చేస్తున్నాను చూపించకుండా. ఇవేంటంటే 1Cs అన్నమాట. ఇవి వేసుకొని ఉంటారో లేదు నాకు తెలియదు, కానీ ఇందులో వేసి జిప్పేయడం వాళ్ళని. ఇక ఇట్లా కాలు కూడా బయటికి కనిపించవు, చల్లగా ఉంటుంది కదా వాళ్ళకి. ఇట్లుంటారు అంతే. అయితే ఇది బేబీ గర్ల్ ప్రిన్సెస్ అని డ్రెస్ ఆర్డర్ చేశాను. అన్ని పింక్ ప్రిన్సెస్ అని. సో మనం హాస్పిటల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు బేబీ ఇంటికి ఒక డ్రెస్ వేసుకొని పట్టుకొస్తాం కదా, ఈ డ్రెస్ వేసుకొని తీసుకురావచ్చు. ఇది బాగుంది. ఇది 2 డ్రెస్సెస్ తీసుకెళ్దాం. ఇట్లా ఇంటికి వచ్చేటప్పుడు ఏది బాగుంటే అది వేసుకొని తీసుకొని వద్దాం. ఇది కట్ చేయి. ఇప్పుడు అదేలే అర్థమైంది మీరు ఏం చూపిస్తున్నారు కెమెరాలో అని. ఇది ఇప్పుడు ఇంకా ఈమె రాలే బయటికి. ఈమె వచ్చాక ఈమె కూడా ఇంకా అట్లనే అన్ని ప్యాకెట్లు ఉంటాయి. మరి కాదు, ఇప్పుడు బేబీ ఇంత పొడుగు ఉంటుందంటావా? ఇది న్యూ బోర్న్ వే. వాళ్ళకి పొడుగు లేకపోయినా ఏమైతే దీనిలో పట్టించేస్తాం కదా. ఇవి ప్యాడ్స్. ఇవి హాస్పిటల్లో వాళ్ళు ఇస్తారట. ఏంటంటే ఇవి యూజ్ అండ్ త్రో అండర్వేర్. ఇవి ఏం చేస్తానంటే నేను ఒక 4 పెట్టుకుంటా. ఏదన్నా కన్వీనియంట్ గా లేవు అని అంటే దెన్ ఐ కెన్ యూజ్ దీస్ కదా. ఇవి కూడా బేబీ బట్టలు. అప్పుడు ఎన్ని సరిపోవు మమ్మీ ఎన్ని వేసినా. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తున్నారని అంటే మనం మళ్ళీ దెబ్బ డ్రెస్ మారుస్తాము. దెబ్బ పెరుగుతూనే ఉంటారు. చూడు ఎంత భలే ఉన్నాయి. ఎంత బాగుంది కదా ముద్దుగా అసలు. ఈ కలర్ ఇగో ఇది పెడదాం హాస్పిటల్ కి. అండ్ ఈ కలర్ కూడా బాగుంది కదా. ఇది బాగుంది. లవ్ సింబల్స్ ఇన్ని వేస్తాం అసలు హాస్పిటల్. మళ్ళీ వచ్చేటప్పటికి 2 మళ్ళీ అవి జిప్పులు వేసేవి. అది ఉంచుకుందాం. ఏది కావాలంటే అది, ఏది కన్వీనియంట్ ఉంటే అది వేసేద్దాం. ఇది మీరు తిడతారు అనుకుంటాను ఆర్డర్ చేసినందుకు. ఇదేం తెలుసా? ఇది లేబర్ కోంబ్ అంట. ఇది ఏంటంటే మనం ఇట్లా జరుగుతున్నప్పుడు మనకి పెయిన్స్ వస్తున్నప్పుడు ఇలా పట్టుకుంటే పెయిన్ ఇక్కడ డైవర్ట్ అవుతుందంట. ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్, ఏదో ఇట్లా నీడిల్ ట్రీట్మెంట్ లాగా. సో ఇది ఇట్లా పెట్టుకొని ఉంటే ఏమో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ తీసుకెళ్దాం ఏముంది ఊరికే. దీని మీద కూడా ఉంది చూడండి లేబర్ కోంబ్. $5 ఉంది. ఊరికే తీసుకున్నా. లైక్ ఏది నిజంగా వన్కొస్తుంది అక్కడ హాస్పిటల్లోకి వచ్చింది ఇట్లా ఊరికే అలా చేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. ఏంటంటో ఉన్నాయి ఏంటి ఇక్కడ. ఇదేంది? పెట్ వైప్స్. ఇది ఎందుకు అని అంటే చెప్తా. దీనికి కూడా ఒక రీజనింగ్ ఉంది. ఏంటంటే మైలో గాడు బయటికి వెళ్తాడు కదా ఎవ్రీ టైం. రిటర్న్ వచ్చేటప్పుడు వాడిని తుడుస్తాం, మనం మూతి తుడుస్తాం, అంతా ఓకే. కానీ ఇప్పుడు వాడు వస్తాడు, వాడిని మనం వాడు కూడా మనకు బేబీ లాగానే, వాడిని ఆపలేము కదా కొన్ని ప్లేసెస్ లో వెళ్ళకుండా.
ఇప్పుడు నేను వాడు చైర్ ఎక్కుతాడు, తర్వాత నేను ఎక్కుతా. సో వాడికి వి మేక్ షూర్ దట్ వెట్ వైప్స్ తో వాడిని తుడవాలి. అట్లీస్ట్ ఫస్ట్ 3-4 months అయినా కూడా తుడవాలి అని చెప్పి తీసుకున్నా. ఇది కూడా ఇంట్లోనే. ఇది హాస్పిటల్ తీసుకెళ్ళాము, కానీ ఏంటంటే పెట్ వైప్స్ ఇవి అంతే. ఇది కూడా కనెక్టింగ్ బ్యాగ్స్ ఇందులో వేయడానికి. ఇదేంటంటే నా బ్రష్, పేస్ట్, మేకప్, టాబ్లెట్స్, మేకప్ కూడా తీసుకెళ్ళాలి కదా. వాట్ ఎవర్ కొంచెం ఫ్రెష్ మేకప్ వేసుకునే అంత ఒప్పుకుంటుందంటావా? ఫేస్ మంచిగా పెట్టుకోవాలి కదా. కొన్ని వెబ్సైట్స్ బేబీ లిస్ట్, టార్గెట్ ఇట్లా రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళు శాంపుల్ ప్రొడక్ట్స్ పంపించారు మాకు. అవే ఇవి. ఇట్లా వాళ్ళు కొన్ని బట్టలు, డైపర్స్, డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి డైపర్స్ అట్లా. సో ఇవి మేము హాస్పిటల్ తీసుకెళ్తే మాకు యూజ్ అవుతాయి కదా. ఇందులో వేసేస్తా ఊరికి క్యాజువల్గా. అన్నీ వాడదాం, ఏది బాగుంటే అది తర్వాత కొనుక్కుందాం. మీరు డైపర్స్ కొనేసారా ఆల్రెడీ? కొనేసారా? ఇంకెందుకు మరి? సో ఊరికే వేస్తా ఇవి. ఇది క్యాప్, సాక్స్, బిన్నీస్ ఒకటేస్తా. ఇది మ్యాచ్ అయిద్ది అనుకుంటా పింక్ ఫ్రాక్ కి. ఇది పెడతా. మ్యాచింగ్ లేకపోతే వేసుకుని ఉంటుందా? మ్యాచింగ్ ఉండాలి మరి మినిమం. కవర్లోనే ఉంచొచ్చు కదా, పోకుండా ఉంటాయి. కవర్లు ఇప్పుకోవడం అంత కష్టమవుతుంది కదా మమ్మీ ఆ టైంలో. ఇట్లా కవర్ ఎందుకు? కవర్ సౌండ్ కూడా లేస్తుందంట. ఇదేం నోట్లో పెట్టేది కదా, ఇప్పుడే ఎందుకు అవసరం కదా. ఇట్లా ఇది మన అనౌన్స్మెంట్ వీడియోలో వాడిన డ్రెస్. ఇట్లా బాక్స్ నుంచి తీసాను కదా. ఇవేంటి? అదే ఇదేంటో నాకు అర్థం కాలేదు, చూద్దామని. ఏంటిది బొమ్మనా? జస్ట్ ఇలా ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. బొమ్మలాగా ఉంది అంతే. ఇవన్నీ ఉతుకుదాం, ఇంట్లో ఉన్నవి అన్నీ ఉతకాలి. మొన్న రోహిణి గ్రోసరీ షాప్కి వెళ్ళి బేబీ లాండ్రీ ఆఫర్లో ఉంది కావాలని అడుగుతుంది. లాండ్రీ అవి కొనాలి. బేబీ కోసం యూజ్ చేసే లాండ్రీ లిక్విడ్, జెల్ అవన్నీ కూడా డిఫరెంట్వి యూజ్ చేయాలంట. సో అవి కొని ఇంట్లో ఉన్న బేబీకి ఎవరైతే గిఫ్ట్ ఇచ్చారో లేకపోతే ఇక్కడ నుంచి మేము కొన్న బట్టలు అన్నీ ఉతికి రెడీగా పెడతాం. ఓకే, అదొకటి. అంటే ఇప్పుడు ఆ టైంలో నన్ను వదిలేసి ఆయన ఎక్కడికి వెళ్ళలేడు, నువ్వు వెళ్ళలేవు. సో అందుకని జస్ట్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ అస్ అని అట్లా. బేబీ పుట్టడానికి తీసుకెళ్లే బ్యాగ్లో పడుకోవడానికి, మేము తల్లి పడుకోవడానికి అక్కడ ఇండియాలో వాళ్ళు ఇచ్చే బెడ్షీట్ నచ్చదు కాబట్టి మనం బెడ్షీట్ అట్లా. ఇక్కడ బాగానే ఉంటాయి, ఇక్కడ బ్లాంకెట్స్, బెడ్షీట్స్ బాగానే ఉంటాయి. కాకపోతే నా కోసం నేను తీసుకెళ్లాల్సింది ఎక్స్ట్రా ఏంటంటే ఐప్యాడ్, ఇయర్ ఫోన్స్, స్నాక్స్. ఇట్లా బాగా తినాలనిపిస్తున్నాయి, బోర్ కొడుతుంది. డెలివరీ అయ్యే వరకు 24 hours కూడా పట్టొచ్చు కదా మనం వెళ్ళాక. సో మేమిద్దరం ఏం చేస్తాం, కూర్చొని టీవీ చూడడం, సినిమా ఏదైనా పెట్టుకొని చూడడం, లేకపోతే ఏదైనా తినాలని. నేను తినకూడదు, హీ కెన్ ఈట్, బట్ అట్లా. ఈ కింద ఒకటి ఉంది చూసావా, ఇందులో మనం నా చెప్పులు వేసుకెళ్ళాను. వాళ్ళు స్లిప్పర్స్ ఇవ్వరంట, సో అదొకటి ఇవ్వరు. అదేను ఇప్పుడు నా మాయిశ్చరైజర్, నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి అవన్నీ పెట్టుకోవాలి. అవి ఒక్కటే ఉన్నాయి ఫర్ నౌ. హాస్పిటల్ బ్యాగ్ రెడీ అయిందిరా. నిన్న మా ఇద్దరికి ఇట్లా అయింది. ఏంటంటే నేను అడగాలనుకోవట్లేదు ప్యాక్ చేసుకోమని, ఇంకా అడగడం మానేస్తా. 10 సార్లు అడిగాడు అసలు. ఎనీవేస్ వి ప్యాక్డ్ బ్యాగ్ సక్సెస్ఫుల్లీ. 2-3 ఐటమ్స్ ఉన్నాయి, చెప్పల్స్, నా కాస్మెటిక్. ఇవాళ వెళ్దాం సెఫోరాకి. నా కాస్మెటిక్స్ లేవు కదా. సరే, ఇప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అది మనం క్విక్ గా బ్రష్, పేస్ట్ అట్లాంటివి ఈజీగా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇందాక చెప్పినట్టు డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఫ్యామిలీ సెక్యూరిటీ. సో ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, గెట్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, డూ చెక్ దెమ్ అవుట్. అయిపోయింది హాస్పిటల్ బ్యాగ్.